హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అక్కే బ్యూటీ అండ్ ఫ్యాషన్. మీరు మా ప్రీవియస్ వీడియోస్ చూసారా? చూడకపోతే వెంటనే ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి చూసేయండి. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా ప్రొడక్ట్ రివ్యూస్ ఇస్తాను అని చెప్పి, నేను ఏదైతే మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నానో సో ఆ వీడియోనే అనమాట ఇది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రొడక్ట్ రివ్యూస్. నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇవే అనమాట. సో ఇవన్నీ కూడా బేసిక్ ప్రొడక్ట్స్. సో ఫస్ట్ మనం సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ తో అయితే స్టార్ట్ చేద్దాము. యాక్చువల్లీ నాది యాక్నీ ప్రోన్ స్కిన్ కాబట్టి నేను ఒక ట్రీట్మెంట్ కి సాలిపిల్ అనే ట్రీట్మెంట్ కి వెళ్ళాను. సో యాక్నీ అనేది రిమూవ్ అవడానికి. సో వాళ్ళు నాకు సజెస్ట్ చేసింది, నాట్ ఓన్లీ వాళ్ళు సజెస్ట్ చేశారనే కాదు, బట్ యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్న ఎవరైనా మీరు యూస్ చేయొచ్చు ఈ 2 ప్రొడక్ట్స్ కూడా. సో ఈ ప్రొడక్ట్స్ కూడా డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారనమాట. సో ఎనీవన్ కెన్ యూస్. ఇది వచ్చేసరికి బ్రాండ్ సిప్లా నుంచి అనమాట. సో మనకి మాయిశ్చరైజర్, ఇది మాయిశ్చరైజర్ ఫర్ ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ అని చెప్పి ఇక్కడ ఉంది. నాకు దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్, సో నాకు ఇది 555 రూపీస్ అయితే పడింది. నేను ఇది ఆల్మోస్ట్ 3 months నుంచి యూస్ చేస్తున్నా. సో రిజల్ట్స్ అనేది నాకు చాలా బాగా కనిపించాయి. అండ్ ఆల్సో ఈ సన్ స్క్రీన్ అనమాట, మీరు నార్మల్ గా బయటకు వెళ్ళాలి, మేకప్ వేసుకోకుండా వెళ్ళాలి అని అంటే మీరు జస్ట్ ఈ సన్ స్క్రీన్ యూస్ చేస్తే చాలు, మనకి మంచిగా గ్లోనెస్ అనేది ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్, సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నప్పుడు ఈ సమ్మర్ లో ఇంకా స్కిన్ అనేది ఆయిలీ అయిపోతూ ఉంటది కదా, బట్ ఈ సన్ స్క్రీన్ అయితే నిజంగా ఆయిల్నెస్ అనేది అయితే ప్రొడ్యూస్ చేయట్లేదు. సో నేను యూస్ చేసిన వాటిలో ద బెస్ట్ ప్రొడక్ట్స్ అయితే ఈ 2 అని అయితే చెప్తాను, ఎందుకంటే డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారు కాబట్టి చాలా బాగా వర్క్ అవుతుంది నా స్కిన్ మీద. సో నెక్స్ట్ కన్సీలర్ అనమాట. ఇది వచ్చేసరికి పిల్గ్రిమ్ నుంచి తీసుకున్నా. సో నా స్కిన్ టోన్ బట్టి ఇది 25 ఆల్మండ్ లిక్విడ్ కన్సీలర్ అని ఉంది. సో ఎవరైనా ఫెయిర్ కలర్స్ ఉంటే, సో ఈ బ్రాండ్ నుంచి నెంబర్ వచ్చేసరికి 25 ఆల్మండ్ లిక్విడ్ కన్సీలర్ అని ఉంది. సో ఎవరైనా ఉంటే కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇందులో చాలా షేడ్స్ అయితే ఉన్నాయి. అండ్ కమింగ్ టు రివ్యూ, ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ న్యాచురల్ లుక్ అయితే ఇచ్చింది. ఈవెన్ ఇప్పుడు కూడా నేను కన్సీలర్ అయితే అప్లై చేసుకున్నా. సో నేను ఈ కన్సీలర్ వేసుకున్న తర్వాత ఫౌండేషన్ క్రీమ్ అయితే అస్సలు అప్లై చేయట్లేదు, ఎందుకంటే ఈ కన్సీలర్ తోటే మంచి న్యాచురల్ లుక్ అయితే వస్తుంది. సో చూసారు కదా, ఒకసారి నేను ఇక్కడ అప్లై చేసుకొని చూపిస్తాను. టెక్స్చర్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంది అండ్ ఆల్సో మంచిగా అయితే బ్లెండ్ అవుతుంది. స్కిన్లోకి అయితే మంచిగా బ్లెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు ఏమైనా వైట్ చార్జ్ నోటీస్ చేయొచ్చు, ఎందుకంటే స్కిన్ టోన్కి అండ్ ఆల్సో హ్యాండ్స్కి ట్యాన్ అయిపోయి ఉంటాయి కాబట్టి, బట్ మంచిగా అయితే బ్లెండ్ అవుతుంది. అండ్ ఆయిల్ అయితే అసలు ప్రొడ్యూస్ చేయట్లా. దీని కాస్ట్ వచ్చేసరికి 545 రూపీస్ పడింది. అండ్ మనకి ఆన్లైన్లో కావాలి అంటే నేను ఈ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, సో దట్ మీకు ఇంకా తక్కువ ప్రైస్కే రావచ్చు. నెక్స్ట్ వన్, స్విస్ బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ నేను బడ్జెట్లో చెప్పాను కాబట్టి. సో బడ్జెట్లో మేకప్ ప్రొడక్ట్స్ అంటే చాలామంది బడ్జెట్లో ఏం రావు కదా అనుకుంటారు. అండ్ మేకప్ ప్రొడక్ట్స్ అంటే అందరూ కూడా మ్యాక్ అనేసి అనుకుంటారు. మ్యాక్ అనేవి అందరూ కూడా పర్చేస్ చేసుకోలేము. అండ్ ఆల్సో పర్చేస్ చేసుకోగలము, బట్ అవి అస్తమాట్లు అంటే మనం యూస్ చేయలేము. కాబట్టి మన బడ్జెట్లో, తక్కువ ప్రైస్లో, బడ్జెట్లో మంచి ప్రొడక్ట్స్ అంటే నేను ఇవే సజెస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి లూజ్ పౌడర్ అనమాట. ఎవరైతే కన్సీలర్ అండ్ ఆల్సో కాంపాక్ట్ పౌడర్ కాకుండా లూజ్ పౌడర్ కూడా ప్రిఫర్ చేయటం చాలా బాగుంటుంది. లూజ్ పౌడర్ వేసినప్పుడు కూడా మనకి న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. సో నేను ఇది స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నా. మనకి ఆల్ ఓవర్ ఇట్లా వచ్చింది ప్యాక్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ. దీని కాస్ట్ వచ్చేసరికి 330 రూపీస్ పడింది. సో ఇది కూడా మనకి నిజంగా న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. అండ్ ఇది కూడా సేమ్ నా స్కిన్ టోన్ టైపే అనమాట. సో మీరు ఎప్పుడు స్కిన్ ప్రొడక్ట్స్ చూస్ చేసుకున్నా, ఎక్స్పెషల్లీ మేకప్ వైజ్ వచ్చేసరికి, సో చాలా మంది ఏంటి అంటే వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ కొన్ని షాప్స్ లో అయితే వాళ్ళ దగ్గర మనం అడిగిన ప్రొడక్ట్ లేకపోతే వాళ్ళు ఏదో ఒకటి మన హ్యాండ్ మీద అప్లై చేసి ఇచ్చేస్తారు, మీకు సెట్ అయిపోయిందండి అని చెప్పి.
బట్ నెవర్ డూ దిస్. హ్యాండ్ మీద అప్లై చేయటం వల్ల మనకి హ్యాండ్ టెక్స్చర్ కి అండ్ ఆల్సో స్కిన్ టెక్స్చర్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మన హ్యాండ్స్ అనేవి ఎప్పుడు టాన్ అయిపోయి ఉంటాయి అండ్ స్కిన్ కలర్ కి హ్యాండ్ కలర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అప్లై చేసుకున్నది మనకి ఇక్కడ అప్లై చేసుకున్నప్పుడు మన స్కిన్ లో అయితే బ్లెండ్ అవ్వదు అండ్ ఆల్సో మిక్స్ అంటే కాంబినేషన్ అనేది డిఫరెంట్ వస్తుంది. మేబీ లైట్ అవ్వచ్చు లేకపోతే డార్క్ అవ్వచ్చు. సో ఎప్పుడూ కూడా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అనేది మేకప్ ఐటమ్స్కి అయితే అక్కర్లేదు. బట్ ఎప్పుడైనా అప్లై చేసుకున్నప్పుడు హ్యాండ్ మీద కాకుండా లైక్ ఇక్కడ చీక్ బోన్ దగ్గర కానీ లేకపోతే ఇక్కడ కానీ అట్లా చిన్న చిన్న స్పేసెస్లో మీకు ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో లైక్ కన్సీలర్ అలాంటివి అయితే డార్క్ స్పాట్స్ దగ్గర డార్క్ సర్కిల్స్ దగ్గర అప్లై చేసుకోవటం వల్ల మంచిగా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మేకప్ ఫిక్సర్ అనమాట. లాక్యూ బ్యూటీ నుంచి నేను ఈ మేకప్ ఫిక్సర్ అయితే తీసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసరికి నాకు 380 రూపీస్ పడింది. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. నేను అయితే బయట అవుట్ సైడ్ స్టోర్లో అయితే ఆఫ్లైన్లోనే తీసుకున్నా. బట్ మీకు ఆఫర్స్లో అట్లా ఏమైనా ఉంటే కూడా నేను చూసి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది వచ్చేసరికి మేకప్ ఫిక్సర్ అనమాట. ఆఫ్టర్ మేకప్ మనం మేకప్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఫేస్కి అది సెట్ అయిపోయి ఉండాలంటే ఇలా మేకప్ ఫిక్సర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేయండి. సో దట్ మనకి ఇంకా షైనీనెస్ అనేది పెరుగుతుంది. సో ఒకసారి చూడండి, నిజంగా ఇది వేసుకున్న తర్వాత మన ఫేస్ అనేది చాలా షైనింగ్గా కూడా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 80 రూపీస్ పడింది చెప్పాను కదా. ఇప్పటికీ మనం ప్రెసెంట్ కన్సీలర్, కాంపాక్ట్ పౌడర్ లైక్ లూజ్ పౌడర్, మేకప్ ఫిక్సర్ అండ్ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ కోసం చెప్పుకున్నాం. సో ఐ షాడో ప్యాలెట్ అనమాట. ఐ షాడో ప్యాలెట్ అనేది ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర ఉంటుంది మ్యాక్సిమమ్. సో ఇది బడ్జెట్లో అనమాట. గ్లామర్ సాఫ్ట్ అని చెప్పి ఉంది. సో కొత్తగా ట్రై చేద్దామని చెప్పి అన్ని అంటే ఐ షాడో ప్యాలెట్ అనగానే చాలా మంది పెద్ద పెద్ద ప్యాలెట్స్ కొనేసుకుంటారు. అందులో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. బట్ మేజర్గా యూస్ చేసి మనకి లుక్ అనేది బోల్డ్గా ఉండాలన్నా లేకపోతే న్యాచురల్గా ఉండాలి అన్నా సో ఈ కలర్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. సో చూసారు కదా, ఇందులో షిమ్మర్ వచ్చింది, వైట్ షిమ్మర్ వచ్చింది, బ్లాక్ వచ్చింది అండ్ ఆల్సో గోల్డ్ షిమ్మర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటిని యూస్ చేయటం వల్ల మనకి లుక్ అనేది న్యాచురల్గా ఉంటుంది అండ్ బోల్డ్ లుక్ కావాలన్నా కూడా మనకి చాలా బాగా అయితే వస్తుంది. సో అన్ని న్యూడ్ షేడ్సే ఉన్నాయి చూసారు కదా. సో ఈ ప్యాలెట్ వచ్చేసరికి నాకు 280 రూపీస్ పడింది. ఈ షిమ్మర్ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. ఎక్కడైనా నైట్ పార్టీస్కి వెళ్ళినప్పుడు మంచిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఓన్లీ గోల్డ్ షిమ్మర్ అనమాట. చాలా బాగా వచ్చింది. ఇందులో నాన్ బ్రాండెడ్ ఐటమ్స్ కూడా 3 ఉన్నాయి. సో అవేంటి అంటే లిప్ లైనర్ ఒకటి, ఐ లైనర్ ఒకటి అండ్ ఆల్సో చీక్ షైన్ అనమాట, హైలైటర్ ఉంటుంది కదా అది. సో ఈ 3 ప్రొడక్ట్స్ వచ్చి నేను జూడియోలో అయితే పర్చేస్ చేసా. సో మనకి రివ్యూ అనేది ఇచ్చేస్తున్నా అనమాట. నిజంగా ఇవి చాలా బాగున్నాయి అండ్ బడ్జెట్లో కూడా వచ్చాయి. దీని ప్రైస్ వచ్చేసరికి చీక్ షైన్ అరౌండ్ 140 or 150 రూపీస్ పడింది. సో ఈ షిమ్మర్ అనేది మనం హైలైటర్ కింద ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ నెక్ బోన్ దగ్గర కానీ అండ్ ఆల్సో ఇక్కడ హైలైట్ చేసుకోవడానికి కూడా బోన్స్ మీద వేసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఒకసారి, తెలుస్తుందో లేదో బట్ ఇదైతే చాలా వర్త్ అనే చెప్పొచ్చు 149 రూపీస్కి. అండ్ ఆల్సో జూడియోలో తీసుకున్న ఐలైనర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే మనకి చూడటానికి పైన క్యాపే పెద్దగా ఉంటుంది, బాటిల్ అనేది చిన్నగానే ఉంటుంది. బట్ ఇది అప్లై చేస్తున్నప్పుడు లాస్ట్లో మనం వింగ్ పెట్టుకుంటాం కదా, వింగ్ అనేది చాలా బాగా అప్లై అవుద్ది. జూడియోలో తీసుకోవడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. ఇది బ్రష్ ఏదైతే ఇస్తారో సో లాస్ట్లో వింగ్ అప్లై చేస్తున్నప్పుడు చాలా న్యాచురల్గా అయితే వింగ్ అనేది బాగా తిరుగుతుంది అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసరికి 149 రూపీస్ పడింది. నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు. బట్ నేను చెప్పిన జూడియో ప్రొడక్ట్స్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇది లిప్ లైనర్, ఇది కూడా నాకు చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో నేను ఈ లిప్ లైనర్ ఒక్కోసారి లిప్స్టిక్ కింద కూడా యూజ్ చేసేస్తున్నా. దీని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 99 రూపీస్. 99 రూపీస్కి లిప్ లైనర్ అంటే నిజంగా వర్త్ అనే చెప్పొచ్చు. ఇవి జూడియో నుంచి తీసుకున్నా. ఇందాక ఒక ప్రోడక్ట్ చూపించా కదా కన్సీలర్ పిల్గ్రిమ్ నుంచి. సో అందులోనే నేను ఈ మెగా కర్ల్ అని చెప్పి మస్కరా కూడా తీసుకున్నా అనమాట. ఇదేంటి అంటే ఇప్పుడు మనకి ఐలాష్ అనేది చాలా మంది కర్ల్ గా కావాలి అని చెప్పి ఆర్టిఫిషియల్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. బట్ ఇందులో ఇది మెగా కర్ల్ అని వచ్చింది. మనం ఈ మస్కరా అనేది ఐలాషెస్ కి అప్లై చేస్తున్నప్పుడు నిజంగా కర్వ్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఇది లాంగ్ లాస్టింగ్ గా కూడా ఉంటుంది అండ్ ఆల్సో వాటర్ ప్రూఫ్ కూడా. దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 280 పడింది. అండ్ ఆల్సో బ్రాండ్ నుంచి కాబట్టి మనం ఏది యూస్ చేసినా బడ్జెట్లో అయినా మంచి బ్రాండ్స్ నుంచి చూస్ చేసుకుంటే
మన స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇది కూడా మస్ట్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ దిస్ వన్ మై ఫేవరెట్ లిప్స్టిక్ అనమాట, రినీ నుంచి. ప్రైస్ చెప్తే వామ్మో అనుకుంటారేమో, బట్ లిటరలీ ఇది 2 years వరకు మనం యూజ్ చేసుకోవచ్చు ఈ బ్రాండ్ నుంచి. దీని ప్రైస్ వచ్చేసరికి 700 అనమాట. లిప్స్టిక్ 700 అనుకోవచ్చు, బట్ మనకి షేడ్ అనేది మనం లిప్స్టిక్స్ యూజ్ చేస్తూ ఉంటాము. లిప్స్టిక్స్ యూజ్ చేసే కొద్ది గర్ల్స్ కి లిప్స్ అనేవి బ్లాక్నెస్ అనేది వస్తూ ఉంటది. సో అలా కాకుండా ఇలా బ్రాండ్స్ హై కాస్ట్ లో తీసుకోవటం వల్ల మనకి లిప్స్ అనేవి ఎలాగా స్పాయిల్ అవ్వదు అండ్ ఆల్సో డార్క్నెస్ అనేది రాదు. ఈ లిప్స్టిక్ యూజ్ చేయటం వల్ల నాకు లిప్స్ అయితే డార్క్నెస్ అనేది రాలేదు అండ్ ఆల్సో 2 years వరకు ఇది యూజ్ చేసుకోవచ్చు మనం మంచిగా. ఒకేసారి ప్రైస్ ఎక్కువ పెట్టినా ఒకేసారి ఇది కొనుక్కోవటం వల్ల మనకి మంచిగా అయితే లాంగ్ లాస్టింగ్ గా ఉంటది కాబట్టి దీన్ని సజెస్ట్ చేస్తున్నా. అండ్ దీని షేడ్ నెంబర్ ఏంటి అంటే, దీనికి షేడ్ నెంబర్ లేదు, న్యూడ్ షేడే. అండ్ మనకి టెక్స్చర్ కూడా చాలా బాగుంది. చూసారు కదా షేడ్, న్యాచురల్గా ఉంటుంది. సో ఎవరైనా మేజర్గా లిప్స్టిక్స్ యూజ్ చేసే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా తక్కువ ప్రైజెస్లో అయితే పర్చేస్ చేయొద్దు. దానికన్నా బెటర్ యూజ్ చేయకుండా ఉండటమే మంచిది. అంటే బ్రాండ్స్ నుంచి తీసుకోవటం వల్ల మనకి లిప్స్ అనేవి స్పాయిల్ అవ్వకుండా ఉంటాయి. సో అందుకే చెప్తున్నా. నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అయితే ఇవి. అండ్ ఆల్సో లాస్ట్లీ మనం ఈ మేకప్ అన్ని వేసుకుంటాము, బయటకు వెళ్తాము, పొల్యూషన్ అనేది పట్టుద్ది, మళ్ళీ ఆ మేకప్ మీద చాలా డస్ట్ ఉంటుంది. అండ్ నైట్ టైం చాలా మంది వచ్చి టైర్డ్ అయిపోయి వచ్చి అలాగే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. నెవర్ డూ దిస్. సో బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మేకప్ యూస్ చేసే వాళ్ళైనా చెయ్యని వాళ్ళైనా ఆ పొల్యూషన్ అయినా క్లియర్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. సో మెయిన్లీ మేకప్ యూస్ చేసే వాళ్ళు అయితే చాలా మంది ఆయిల్ అనేది అప్లై చేస్తారు. సో ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల మనకి స్కిన్ నుంచి ఇంకా ఆయిల్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది. సో ఆయిల్ కాకుండా నేను స్విస్ బ్యూటీ నుంచే మేకప్ రిమూవర్ వైప్స్ కూడా తీసుకున్నా. సో ఇవి కూడా ఫ్రేగ్రెన్స్ అనేది చాలా బాగుంటది అండ్ ఆల్సో స్కిన్ ని కూడా క్లెన్స్ చేస్తుంది. సో ఇందులో ఉన్న లిక్విడ్ ఏదైతే ఉంటుందో మనకి స్కిన్ కి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది అండ్ ఆల్సో క్లెన్స్ కూడా చేస్తుంది. సో దట్ మనకి చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఎంతో కూడా కాదు, 130 రూపీసే పడింది. సో ఎవరైనా ఎఫర్ట్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో 30 pieces వస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను చాలా ప్రొడక్ట్స్ అయితే చెప్పాను. సో ఇందులో మీకే ప్రొడక్ట్స్ కావాలి అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ఆ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అండ్ ఆల్సో మీకు ఇంకా ఎలాంటి కావాలి అనేది కూడా అడగండి. అండ్ వన్ థింగ్ చెప్పడం మర్చిపోయా, నా ప్రీవియస్ వీడియోలో ఒకళ్ళు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారు ఆయిలీ స్కిన్ వాళ్ళకు లేకపోతే మంచి ఫేస్ వాష్ అయితే సజెస్ట్ చేయండి అని చెప్పి. సో నెక్స్ట్ వీడియో కన్ఫర్మ్ గా ఫేస్ వాష్ కోసం అయితే నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. డూ సబ్స్క్రైబ్ టు అక్కీ బ్యూటీ అండ్ ఫ్యాషన్. సైనింగ్ ఆఫ్ మీ చరిష్మా.